సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న ఎం రమేష్ ఓ కేసు నుంచి పేరు తొలగించేందుకు లంచం డిమాండ్ చేసి శుక్రవారం అరెస్టయ్యాడు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం కొల్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఒక కేసు నుంచి తన పేరును తొలగించాలని ఓ వ్యక్తి ఎస్ఏ రమేష్ను ఆశ్రయించాడు. ఇందుకుగాను ఎస్ఏ 30,000 లంచం డిమాండ్ చేశాడు. ఒప్పందంలో భాగంగా డిసెంబర్ 17న బాధితుడి నుంచి తొలి విడతగా 5,000 తీసుకున్నాడు. మిగిలిన 20,000 ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు. శుక్రవారం కొల్లూరు పోలీస్ స్టేషన్లోని తన ఛాంబర్లోనే బాధితుడి నుంచి ఎస్ఏ రమేష్ 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఎస్ఏ రమేష్ను హైదరాబాద్లోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతిని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఏసీబీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ఏ ప్రభుత్వ ఉద్యోగైనా లంచం డిమాండ్ చేస్తే తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు గాని వాట్సాప్ నంబర్ 9440446106 ద్వారా గాని సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.